గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చిట్యాల మండలంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజాబాటలో భాగంగా చిట్యాల మండలంలోని జడల్పేట గ్రామానికి వెళ్లిన విద్యుత్ శాఖ అధికారులు గ్రామానికి సంబంధించిన విద్యుత్ సమస్యలపై దృష్టి పెట్టారు. పలు సమస్యల్ని అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. రైతులకు సంబంధించి పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతుల వద్దకే విద్యుత్ అధికారులు వెళ్లి వారంలో 3 గ్రామాలు తీసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ఎస్ఓ రఘుపతి, ఏఈ చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కుమారస్వామి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాబాటలో భాగంగా జడలపేట గ్రామం, చిట్యాల మండలం, జయశంకర్ భూపాలపల్లి జడలపేట గ్రామానికి ప్రజాబాటలో భాగంగా విచ్చేసినటువంటి మన ఎస్ఓ గారికి, మన చిట్యాల మండల ఏఈ గారికి, నా తోటి ఉప సర్పంచి మరియు రైతులు, గ్రామస్తులందరికీ నమస్కారాలు తెలుపుతూ, నేడు ఈ ప్రజాబాట అనే కార్యక్రమం చాలా మంచి ప్రోగ్రాం. విద్యుత్ అనేది ఈ రోజుల్లో ఉనుపు పోయిన వాటికంటే ఈ కరెంటు వచ్చిన నుంచి 90% విద్యుత్ వినియోగం అనేది పెరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు 100 మోటార్లు ఉన్న ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ ఉండేది. ఈ ప్రోగ్రాం తీసుకొని ఈ విద్యుత్ అధికారులు వెంటనే దీని మీద స్పందించి ఓవర్లోడ్ ఉన్న కాడ ట్రాన్స్ఫార్మర్లు వేయడం, పోళ్ళు దూరం ఉన్న కాడ వైర్లు కిందికి ఉన్న కాడ మిడిల్ పోల్ వేయడం, ఇంకా విద్యుత్ మీద ఎలాంటి సమస్య ఉన్నా కానీ వాటిని స్పందించి వెంటనే చేయడం కొరకు ఈ ప్రజాబాట అనే కార్యక్రమం చాలా పెద్ద మంచి కార్యక్రమం. ఇవి మళ్ళీ ఈ ప్రోగ్రాం పెట్టినందుకు ఈ గవర్నమెంట్ కూడా ఈ రైతులు ఎంతో రుణపడి ఉంటారు. ఎవరు కూడా రైతులు కూడా దీన్ని బాగా ఆలోచించాలి. మునుపు మనకు కరెంటు కావాలన్నా, లేక కరెంటు మీద మనకు ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా మనం ఎక్కడికో ఆఫీసుల కాడికి పోయే సమస్య ఏర్పడేది. ఇప్పుడు అట్లా కాకుండా ప్రజల వద్దకే, రైతుల వద్దకే అధికారులు వచ్చి స్పందించి దాని మీద వెంటనే నిర్ణయం తీసుకొని ఈ విద్యుత్ సమస్యలు తీర్చడం కొరకు మన ఈ అధికారులే వారానికి 3 రోజులు ఈ ప్రజాబాట కార్యక్రమం పెట్టుకొని మన వద్దకే అధికారులు వస్తారు. దయచేసి రైతులు కూడా దీన్ని అర్థం చేసుకొని సకాలంలో బిల్లులు కూడా చెల్లించి మన కరెంటును వినియోగించుకొని సమస్యలు ఏమున్నా తీర్చుకొని అధికారుల దృష్టికి తీసుకుపోయి మన సమస్యలు ఏదున్నా వారికి చెప్పుకొని వాళ్ళు తీర్చడానికి మన దగ్గరికి వస్తారు. కనుక దీన్ని రైతులు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ ప్రజాబాట కార్యక్రమం అనేది మంచి కార్యక్రమం. ఈ అధికారులు స్పందించి మన దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసినందుకు వీరికి కూడా మరీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ జడల్పేట గ్రామం, భూపాలపల్లి జిల్లాలోని జడల్పేట గ్రామంలో ఈరోజు ప్రజాబాట అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఏఈ గారి ఆధ్వర్యంలో, అలాగే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో విలేజర్స్ కూడా అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలలో ఉన్న విద్యుత్ సమస్యలను తెలుసుకొని ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకొని వాటిని సాధ్యమంత తొందరగా సాల్వ్ చేయడంలో భాగంగా ఈ ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. సో ఇది గౌరవ సీఎండి గారు, ఎంపీడీసీఎల్ గారి ఆదేశాలతో, ప్రభుత్వ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఈ ఓవర్లోడ్ డిటిఆర్, ఈ ప్రాంతంలో ఓవర్లోడ్ డిటిఆర్ని సరిచేయడానికి కొత్త డిటిఆర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ పథకంలో భాగంగా ఈ రైతులకు వాళ్ళకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి, సప్లై అందించడానికి కోసం దీనిలో భాగంగా ప్రజాబాట అని ప్రోగ్రాం ఈ రోజు నుంచి కండక్ట్ చేస్తున్నాం. ప్రతి వారంలో 3 రోజులు దీనికే కేటాయించి ప్రతి ఊరు వెళ్ళి వాళ్ళకి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం కోసం
ఇమ్మీడియట్గా ఏమైనా అయ్యే పనులు ఎంబడే కొన్ని ఫీజిబుల్ అయ్యే పనులు ఉంటాయి, ఎంబడే అయ్యే పనులు అప్పుడే చేయడము. అలా కాకుండా టైం పెట్టేవాడికి ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ అప్రూవల్ తీసుకొని చేయడం, అలా చేసుకుంటూ వారంలో 3 రోజులు చొప్పున అన్ని ఊర్లు కవర్ చేస్తూ వారి యొక్క సమస్యలు తెలుసుకొని అవి సాల్వ్ చేసే ఏర్పాటు జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ ఉండడం వల్ల ఈ 100 kV ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఎస్ఐ గారు లక్ష్మణ్ సార్ కూడా వచ్చి అటెండ్ అయ్యారు. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలండి.